కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్నూరి నరేందర్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజు జన్మదినం సందర్భంగా సభా వేదికపై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరిపారు. రాష్ట్రాన్ని ఒకవేళ వచ్చిన ఈ నలుగురికి అలాగే మన కొంచెం సైడ్ చేయండి. ఇక విద్యా సమాజం పట్ల అవగాహన గల వ్యక్తి మన నరేందర్ రెడ్డి మంత్రి అని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక ఇటీవల కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించిందని ఆరోపించారు. దానికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని బీఆర్ఎస్ అంటుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదని చెప్పుకొచ్చారు. పట్టభద్రుల ఎన్నికల ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఉంటుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేందర్ రెడ్డికి ఓటు వేసేలా చూడాలని కోరారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను కాపాడాలని సూచించారు జూపల్లి కృష్ణారావు. కూడా మేధావులు, విద్యావంతులు, చదువుకున్నవారు ఈ ఓటు వేసే ముందు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసిన గడచిన 10 సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరగదు తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా జరిగింది. పోనీ బీజేపీ పరంగా చూస్తే ఎప్పుడో తెలంగాణ 20 ఏళ్ళ రావాలి. కేవలం రాజకీయ కోణంలో దేశంలో 3 రాష్ట్రాల నుంచి తెలంగాణ అంశాన్ని పక్కకు పెట్టింది. రాజకీయంగా అంటే ఆనాడు అడ్డంకి చెప్పిన కారణం అంటే మరి ఎన్నికల్లో వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 8 మంది బీజేపీలు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు. మనం బడ్జెట్ చూసినాం. బడ్జెట్ పరంగా చూస్తే మరి బీహార్ గెలిపించారు, అక్కడ ఉత్తరప్రదేశ్ గెలిపించారు, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గెలిపించారు, మనకేమిచ్చింది అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. సవతి తల్లి ప్రేమ చూపిస్తావా అంటే అందరూ కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావులతో జరుగుతున్న ఎన్నికలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక ఇంకోటి ఉద్యోగం వస్తుందని తెలంగాణలో రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంది తప్ప రాష్ట్రం బాగుపడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కడుతుందని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని, భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. పట్టభద్రులందరూ కూడా నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను పెంచాలని కోరారు. ఇంటిలో ఉద్యోగం వస్తుంది. ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏ రకంగా మారుతుందో తెలుసు. ఇంటిలో ఉద్యోగం వస్తుందని తెలంగాణ తెలుసుకుంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉద్యోగాలు అట్టేసి బంగారు తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసి కేవలం కుటుంబం బాగుపడడం తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్లలో వారు 10 సంవత్సరాల్లో వారు ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి
5,000 ఉద్యోగాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రం నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కనుక ఉద్యోగాల ప్రస్తావన ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ భవిష్యత్ ఏంటి, పట్టభద్రులు భవిష్యత్తు పీజీలో ఇంకేదో డిగ్రీలు చేసి మళ్ళీ ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగాలు ఇస్తుంది కాంగ్రెస్ కాదు. ఉద్యోగాలు 56,000 ఇవ్వడమే కాదు, ఎక్కడైతే న్యాయంగా ఖాళీలు ఉన్నాయో అది 1,00,000 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తీరుతుంది. ఖాళీలున్న భర్తీలని, ప్రభుత్వ ఖాళీలున్న భర్తీలను కూడా చేసి తీరుతుంది. ఆ దుర్గశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని కూడా ఈ నమస్తే. ఇక అదేవిధంగా 2008లో నిర్వహించిన డిఎస్సికి చెందిన 1,600 మంది బాధిత అభ్యర్థులకు 17 ఏళ్ల తర్వాత గత 5 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత భాషా పండితులకు పీఈటీలకు పదోన్నతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి పట్టభద్రునికి 3 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్య బీమా సౌకర్యం తన స్వంత నిధులతో కల్పిస్తారని తెలిపారు. తనకు వేసే ప్రతి ఓటు మహేష్ కుమార్ గౌడ్ అన్న గెలుపును చూపిస్తుందని అన్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు ఓన్లీ 90 డేస్. మరి వల్ల ఇంత జరిగినా కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉండనే ఉన్నాయి. నేను గత 5 నెలల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఇప్పటికే ఒక 3 పర్యాయాలు వెళ్ళి ఉన్నాను. వెళ్ళినప్పుడు చాలా చెప్తున్నారు, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇవాళ డాక్టర్స్ ఇక్కడ కూడా ఉన్నారు. డాక్టర్స్ కూడా నేను హామీ ఇస్తున్నాను, ప్రభుత్వంతో చర్చలు చెప్పించి మరి ఏదైతే హాస్పిటల్ పర్మిషన్ లో ఫైనల్స్ ఎన్ఓసీతో ఇబ్బందులు అవుతున్నాయో తప్పకుండా అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి సిస్టర్స్ యొక్క ప్రమోషన్ గురించి అడుగుతున్నాను. దాని పట్ల కూడా నేను శ్రద్ధ వహిస్తానని, క్లినికల్ యాక్ట్ లో సడలింపు జరగాలి. 50 బెడ్ల కంటే తక్కువ ఉన్న హాస్పిటల్స్ కి క్లినికల్ యాక్ట్ నుంచి మినహాయింపు చేయాలని చెప్పేసి కూడా డాక్టర్స్ అడుగుతున్నారు. తప్పకుండా మరి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇవాళ వేదిక పైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అన్నారు, అడ్వకేట్ల నుంచి కూడా కొన్ని సమస్యలు మేము విన్నాం, మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మాకు చెప్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యువ న్యాయవాదులకి 5 సంవత్సరాల లోపు అనుభవం వాళ్ళకి 5,000 స్టైపెండ్ కావాలని కూడా వారి వాదన ఉంది. తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ ఇక్కడ మా ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్న సోదరులు, డిగ్రీ జూనియర్ కళాశాల యాజమాన్యాలు గత 3 సంవత్సరాల నుంచి రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి మొన్ననే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు అన్న గారికి, దామోదర్ రాజనరసింహ అన్న గారికి, జూపల్లి కృష్ణారావు అన్న గారికి చెప్పిన ఇష్యూ తప్పకుండా వారు ఫస్ట్ స్పందించి మరి అతి త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది.